ఐఐటిలో చదువుకునే అవకాశం కేవలం ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ అంటే మన జేకేఎల్యూ యూనివర్సిటీయే. సో ఇక్కడ ఉన్న సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందంట. దీని ద్వారా 2 years మనం ఈ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years అంటే 3rd, 4th years వచ్చేసరికి కొన్ని ఐఐటి యూనివర్సిటీస్లో చదువుకునే అవకాశం ఉంటుందంట. ఎటు చూసిన గ్రీనరీ అండి, ఎంత బాగుందో. ఫుల్ లష్ గ్రీన్ సరౌండెడ్ బై ద యూనివర్సిటీ ఇక్కడ. అండ్ ముఖ్యంగా మన జేకేఎల్యూ యూనివర్సిటీ గురించి మాట్లాడాలి అంటే వాట్ ఈస్ ద విజన్ సార్? యాక్చువల్గా జేకేఎల్యూ స్టార్ట్ అయింది 2011లో అండి. ఇట్స్ స్టార్టెడ్ బై జేకే గ్రూప్. మనందరికీ తెలిసిందే ఈ గ్రూప్. జేకే టైర్స్, జేకే పేపర్, జేకే సిమెంట్ ఇవన్నీ మనం వినే ఉంటాం. దిస్ ఎ కజిన్ గ్రూప్ కాల్డ్ రేమండ్స్, ఇంకా పాపులర్. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే చారిటీ లాగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది ఒరిజినల్గా. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సైజ్డ్ క్యాంపస్ బట్ విత్ స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇట్స్ ఎ వెరీ ఐడియల్ ప్లేస్ టు స్టడీ. మన స్టూడెంట్స్ జేఈ రాసిన, సియుఐటి రాసిన, అలాగే స్టాండర్డ్ 11th, 12thలో టాప్ పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో 95% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తారు. అగైన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిఎస్ఆర్ యాక్టివిటీ దట్ ఎవరైనా అవసరమైన వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయాలని. ఓకే. అండ్ నిజంగా ఎవరికైతే ఒక ఐఐటిలో చదవాలని ఒక డ్రీమ్ ఉంటుందండి, కాకపోతే అంటే అంతవరకు వాళ్ళు స్పెండ్ చేయలేరు అండ్ జేఈలో స్కోర్ కొట్టలేరు, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. అండ్ దీని గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్తారా మాకు? వీ హ్యావ్ కొలాబరేషన్స్ విత్ 7 IITs, 2 IIITs and then 1 BITS Pilani. సో ఐఐటి కాన్పూర్ అండి, గాంధీనగర్ అండి, జమ్మూ, రోపర్, జోధ్పూర్, ఇలాగే 7 IITsతో ఉంది. అలాగే IIIT హైదరాబాద్ అండ్ IIIT ఢిల్లీ. స్టూడెంట్స్ కెన్ గో, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో పాటు కూర్చొని కోర్సెస్ చేయొచ్చు. అండ్ దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ దేర్ ట్రాన్స్క్రిప్ట్. అక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్క్రిప్ట్ ఒకటి. జస్ట్ లైక్ అన్ ఐఐటి స్టూడెంట్ దే విల్ గెట్ మార్క్ షీట్ ఫ్రమ్ ఐఐటి. సో దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. సో ఇన్ లైఫ్ ఆల్సో నేను ఒకే చోట ఉన్నదానికి ఒక 2-3 చోట్ల చూసిన దానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది. అంటే దేనికన్నా కూడా అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళు చేంజ్ అవుతారు. వర్క్ కల్చర్లో తేడా ఉంటుంది, అన్ని తేడా ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటే ఎప్పుడైనా మంచిది. ఇక్కడ ఫెసిలిటీస్ అంటారా, ఇక్కడ వీ హ్యావ్ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇట్స్ ఆల్ అడ్వాన్స్. మీరు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్, చిన్న బాస్కెట్బాల్, వాలీబాల్, ఇటువంటి అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ విత్ ఎ వెరీ గుడ్ మెస్. సో ఆ మెస్లో వి ట్రై అవర్ బెస్ట్ టు బేసిక్లీ ప్రొవైడ్ కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్, తెలుగు వాళ్ళకి స్పెసిఫిక్గా, ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ అలానే సార్ ఇంకా ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్. సో ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మెనీ స్టూడెంట్స్ వాంట్ టు గో అబ్రాడ్, దే గో అబ్రాడ్. సమ్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. మాకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి ఉంది. So where they support many startups. It's not just for students, but many of our students, okay, Daka, they have supported their ideas. Anni ideas success avvakochu, but they have that opportunity to try out. So students ki atu entrepreneurs ga try cheyochu, abroad vellochu, and whoever wants a job we have been able to provide, especially in computer science.